గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ఆరోపించారు. మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు మంచి చేయకపోగా చెడు చేస్తున్నారన్నారు. అలాగే సమాజంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని గుర్తు చేశారు. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని సూచించారు. పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూటమి సర్కార్, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ వ్యవహారంలో మరోసారి సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. అసలు చంద్రబాబు చేసిందేముంది అని నిలదీశారు. సింగపూర్ నుంచి కేబుల్ తీసుకురావడానికి అంకురార్పణ చేసింది వైసీపీ అని, అదానీ గూగుల్కు 2022లో నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉందన్నారు. ఆ రోజు అడుగులు వేశాం కాబట్టి ఇప్పుడు గూగుల్ వస్తుందన్నారు. మూలపేట నిర్మాణం ప్రారంభించి కట్టుకుంటూ వెళ్లాం కాబట్టి ఇప్పుడు మూలపేట పోర్టు జరుగుతోందని, భోగాపురం ఎయిర్పోర్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చి శరవేగంగా నిర్మాణాలు చేశామన్నారు. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలన్నారు జగన్. ఒక నాయకుడు తన విజన్లో భాగంగా ఒక అడుగు వేస్తే అవి ఫలితాలు ఇవ్వటానికి 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుందన్నారు. అలాంటి ఆలోచనలు చేయాలని విద్యార్థులకు జగన్ సూచించారు.